साइड साइड हाँ तो बोल दिन का
కొంచెం జరగాలి అన్న. ఓకే ఓకే ఇక్కడ నిలబడి ఇక్కడ ఓకే ఒకసారి ఎమ్మెల్యే గారు అప్పుడు ఏదో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ చూసి ఎమ్మెల్యే గారు అడిగినారు ఏ విధంగా ఇక్కడ నిలబడిపోయింది. ముందు ఎలక్షన్స్ డిక్లేర్ కావడంతో కావాలనే కొంతమంది వ్యక్తి అక్కడ ఉన్న ఎంపీ రంగయ్య గారు అంటే వాళ్ళు ఒక 20 lakhs 21 lakhs మనం డిస్ట్రిబ్యూషన్ కార్డు శాంక్షన్ ఇచ్చాం. వాళ్ళు వచ్చేసి కొంతమంది కావాలని లేదు మీరంతా పూర్తిగా మాకు వన్ సైడ్ మా పార్టీలో సపోర్ట్ చేస్తే మీరు ఇస్తామన్నట్టు కొంతమంది చేస్తే మన వాళ్ళంతా లేదు అలా కుదరదు కొన్ని కార్యక్రమం చేసుకుని రామని చెప్పి మాకు ఆ ఫండే అవసరం లేదు అని చెప్పి అప్పుడు ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఎమ్మెల్యే గారు నుంచి ఎలక్షన్స్ మనకు 10 lakhs పంపించారు. ఎలక్షన్ అయిన తర్వాత సరే టాప్ పోస్ట్లో దాంట్లో పెట్టుకుంటే 15 లక్షలు ఇచ్చారు, ఓన్ ఇచ్చారు. రిమైనింగ్ వచ్చేసి దానికి సంబంధించిన మీకు ఇచ్చాం. ఇప్పుడు అది ఆల్రెడీ మీరేమన్నారంటే ఎంపీ గతంలో ఉండేటువంటి వర్కులన్నీ రోజు చెప్పారు. ఇప్పుడు మనకేమంటే ఇంతవరకు అయితే దీనికి 1 MP కానీ మనం ఎప్పుడో వర్క్ చేయలేదు. ఇప్పుడు మనం పెట్టే పని వస్తుంది పూర్తి స్థాయిలో కళ్యాణం. ఇది చుట్టుపక్కల సెక్టర్ మండలాన్ని అందరికీ పెద్దదవుతుంది. ఇక్కడ మండలానికి ఉపయోగపడుతుంది, పెద్దదవుతుంది. అంత కళ్యాణ మండపము చాలా మంచి కళ్యాణ మండపం లేకపోతే చాలా దాదాపు 2 acres ఉంది. 2 acres ఉంది. దానికి ఇప్పుడు మనం ఒక 25 lakhs పూర్తి స్థాయిలో మనం పూర్తి అవుతుంది అనమాట. అందుకని మీ సహాయ సహకారాలు మాకు పూర్తి కావాలంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు తొందరగా మీరు ఇద్దరు కలిసి పూర్తి చేస్తే అనేసి దానికోసమే మేము మా రోజు రావడం కావచ్చు. ఈరోజు ఈ కార్యక్రమం దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది మెయిన్. ఎమ్మెల్యే గారే కనుక ఆ రోజు సహకరించకపోతే ఇంకొక టాప్గా పెట్టారు. మాకు ఎలక్షన్స్ లోపల మీరు ఖచ్చితంగా టాప్ వేయండి అని టార్గెట్ ఇచ్చారు. సహకరించారు కాబట్టి టాప్ వేయగలిగాము. కాబట్టి ఇప్పుడు మీరు సహకరిస్తే ఇది పూర్తి స్థాయిలో అందరికి ఉపయోగం, మండలం అంతా ఉపయోగపడుతుంది. ఏమంటేనా దీనికి ముఖ్యంగా మనము ఎంపీ లాట్స్ అనేది ఎందుకు అవసరం అంటే ఉన్న కండిషన్స్లో ఎంపీ లాట్స్ అర్థమవుతున్నాం. దానికి సంబంధించి ఏదైతే మీ సహకారం ఇస్తారో 2 ఇక్కడ ఒకటి ఇక్కడున్న మొత్తం వీళ్ళన్నట్టు మండలానికంటే ఉపయోగపడుతుంది. పెద్ద కళ్యాణ మండపము అన్ని కులాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వాల్మీకులకి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వాల్మీకులకి ఎప్పుడైతే మనం చేయగలుగుతామో వాళ్ళకు కూడా ఒక మనోధైర్యం వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కట్టిన కళ్యాణ మండపం ఏదైతే మన కళ్యాణదుర్గ పట్టణంలో ఉందో అది పూర్తిగా ఉపయోగపడుకోకున్నట్టు కట్టారు. ఇది ఉపయోగపడింది అనుకో ఖచ్చితంగా మన మీద, మన పార్టీ మీద, ముఖ్యంగా మీ పైన అందరిపైన ఒక పాజిటివ్ వేవ్స్ పోతాయి. నా పైన కూడా కావచ్చు. ఎందుకన్నా కానీ ఈ పాజిటివ్ వేవ్స్కి కంప్లీట్ చేయగలిగి కంప్లీట్ చేసేది కూడా శుభ్రంగా నీట్గా కంప్లీట్ చేసి దీనికి ఒక డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు మీరు ఒక 25 లక్షలు ఇస్తే మిగిలిన తక్కువైంది మీ ద్వారా కానీ లేదా మా ద్వారా కానీ ఏదైనా అవసరమైతే నేను పూజ చేసి
కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుందాం ఇద్దరం కలిసి. కంప్లీట్ చేసి లైనింగ్ సపరేట్ పెట్టాలి, ఇంకా పెళ్లి కొడుకు రూమ్ రెడీ చేయాలి. ఇంకా అంతా అలాగే ఉంది, కేవలం టాప్ ఒకటి వేసి పెట్టాను. అంతా మీ దగ్గర ఉంది కదా, అదే లేదు మీరు కొత్త పెరుగుతుంది. 25 లక్షలు ఇచ్చి నాకు తెలిసి నా యాజ్ నేను అనుభవం ఉన్న కాంట్రాక్టర్గా నేను చెప్తాను, ఒక సిస్టమేటిక్గా ఒక కళ్యాణ మండపం తయారు కావాలి, ప్రాంతంలో బాగుండాలంటే వంటశాలకు సంబంధించి వంటశాల ఒకటి పక్కన రూమ్లో 4 వేసుకుంటే ఇంకొక 40-50 లక్షలు అంతా 25 పోను ఇంకో 25 అవసరం పడుతుందేమో అనుకుంటాను. ఆ 25 మనం అందరూ సంక్షన్లో ఒకసారి మాట్లాడి ఆ 25ని ఏదైనా ఫండ్స్ ద్వారా తీసుకురావడమా లేదా ఇంకో ద్వారా తెచ్చి వీళ్ళకి ఏర్పాటు చేసి కంప్లీట్ అయ్యే మార్గం చూడటం అనేది ఆలోచన. ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాల్మీకి ఒక కళ్యాణం తయారైంది. మీ వల్ల సహాయ సహకారం అదే కదా. ఉంది కదా మనం మా శ్లోకం చెప్పాలి, కొంచెం చెప్తారు. అది ప్రత్యాశాఖం ఉండే వాళ్ళు ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కళ్యాణ శాసనసభ్యులు మిత్రులు రమేష్ సుందరబాబు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గారికి, వచ్చేసినటువంటి వేదికల పెద్దలు, ఈ కార్యక్రమం పాల్గొంచినటువంటి గ్రామ సభ్యులు వారి కుటుంబ సభ్యులు నమస్కారం. నాకు ఫస్ట్ మొట్టమొదటిగా కళ్యాణం నుంచి గెలిచిన తర్వాత అన్నగారు నాకు అడిగిన మొట్టమొదటి ప్రపోజల్ ఏమంటే నాకు కళ్యాణం నుంచి డబ్బులు వేసి పూర్తి చేయలేదు. వాల్మీకి మహర్షి ఆశీస్సులతో ఈ కళ్యాణ మండపం పూర్తి చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళు రావడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కొన్ని చాలా సమస్యలు చెప్పిటారు, ఎలక్షన్లో పోయినప్పుడు రకరకాల సమస్యలు చెప్పిటారు. అన్ని సమస్యలు కొన్ని గుర్తుండొచ్చు, కొన్ని గుర్తుండకపోవచ్చు. కానీ దీని మీద మనం ప్రత్యేక శ్రద్ధ వహించి అన్న ఫస్ట్ ఇస్తే మాత్రం నాకు ఎంపీ నేషనల్ మీరు కళ్యాణం చేసినప్పుడు ఇవ్వండి మొట్టమొదటిగా అభినందించాలి. వారు చెప్పినట్టుగా మీరందరూ అడిగినట్టుగా కళ్యాణ మండపం పూర్తి చేయాలని 20 లక్షల రూపాయలు ఎన్పీ ల్యాండ్స్లో ఇప్పుడే శాంక్షన్ ఇవ్వండి. ఎందుకంటే కొంచెం మార్పులు ఉండొచ్చేది గత సంవత్సరంలో ఇచ్చిన ఎస్టిమేషన్ ఇచ్చారు. అది ఇచ్చేస్తే వెంటనే నేను దాన్ని ప్రపోజల్ పంపించేసి కలెక్టర్ గారు కూడా ఎంపీలాస్ రిలీజ్ చేయిస్తాను. భవిష్యత్తులో కూడా అంటే ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ కొన్ని ఇంకా వర్క్స్ కూడా మిగిలి ఉన్నాయి. అవి కూడా దాని మీద కాకుండా ఇంకా వేరే ఫండ్స్ కూడా వచ్చే ఉన్నాయి. అవి కూడా ఉంటే మీకు ఏదైనా పక్కన ఉంటే వంటగది సెట్ చేసుకొని నడుస్తారు ప్రస్తుతం స్లాబ్. తర్వాత మళ్ళీ దానిగా మనం పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి దాని మీద మళ్ళీ ఒకసారి అందరూ మీరు పెద్దలతో మాట్లాడినాం. అందరూ స్థాయి సహకారంతో పూర్తి స్థాయి కళ్యాణ మండపాన్ని మన చిత్తూరు మండలానికి అందిస్తాం. తప్పకుండా అందరూ అంటే అందరూ కష్టపడి ఆ రోజు ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే పూర్తి స్థాయిగా తెలుగుదేశం పార్టీ వైపు నుండి మీతో పాటు 10 మందితో చెప్పి ఓట్లు వేయించి ప్రత్యేక కళ్యాణంలో కానీ మెజార్టీని తీసుకొచ్చి మా అందరికీ ఒక మంచి బాధ్యతను అప్పగించారు. వాళ్ళకి బాధ్యతకి మేమందరూ శిరసా వహించి మా చెప్పిన పనులన్నీ కూడా చేస్తామని చెప్పేసి అదేవిధంగా సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడ కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఇంకా ఏమేమి చేయాలో ఎలాంటి కార్యక్రమం చేస్తే ఇంకా అందరికీ మంచి జీవితం విషయాల్లో కూడా పూర్తిసారిగా కలిసి పనిచేస్తాం. మీకు బీటీ ప్రాజెక్టులో ఏం తీసుకోవాలని చెప్పేసి మన మంత్రి గారు వస్తే నిమ్మల రామానాయుడు గారు వస్తే ఆయన తీసుకొని నీకు బళ్ళారికి పోయిచ్చేసి తర్వాత సింగోమర డ్యామ్కి పోయిచ్చి తర్వాత తీసుకొని ఆయనతో పాటు వెన్నంటి ఉంటూ బీటీ ప్రాజెక్ట్ ద్వారా మా కాలు తీసుకొచ్చి మా నీళ్ళు ఇస్తే కళ్యాణం సస్యశామని వారి యొక్క కృషి ఫలించాలని వాల్మీకి మహర్షి యొక్క ఆసక్తి ఇంకా మెండుగా ఉండాలని వారి అభివృద్ధికి తను వీలైనంత దాని చేతనంత ఇంకా చేయడానికి ఆయనకి ఇంకా సంకల్పం గొప్పదిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈరోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చేటప్పుడు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. అదేవిధంగా హిందూపురంలో కూడా ఇలాంటి సమస్య వచ్చింది ఒకప్పుడు. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి కళామణం కట్టుకుంటూ ఆగిపోతే దాన్ని ఈసారి నిర్మాణం చేసి ఈరోజు ఒక తలమానికంగా వాల్మీకులకే ఒక తలమానికంగా ఈరోజు మా మహర్షి వాల్మీకి భవనాన్ని కట్టించడం జరిగింది. అలాంటి భవనాన్ని మళ్ళీ కళ్యాణంలో కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంది. ఎందుకంటే అది ఒక కర్ణాటక మంత్రి గారు చూసి ఆ ఫోటో తీసిపోయి ఇలాంటివి మేము కర్ణాటకలో అఫీషియల్గా వాల్మీకి భవన్ నిర్మించే కోసము ఈ మోడల్ మేము తీసుకుపోతామని చెప్పేసి చెప్పినటువంటి మోడల్ ఇది. సో అలాంటి మోడల్ భవిష్యత్తులో అనగారితో కలిసి మన కళ్యాణంలో కూడా ఒక
వాల్మీకి పునశ్చరణ కోసం ప్రయత్నం చేద్దామని చెప్పేసి నాకు తెలియజేస్తున్నాను.